ఇప్పటి వరకు ఒక్క రీల్ కూడా వైరల్ అవ్వలేదా? సో ఏదో ఒక సెట్టింగ్ అయితే ఆఫ్ చేసి ఉంది. సో అందుకనేసి మీ ఇన్స్టాగ్రామ్ అయితే పేజ్ అనేది గ్రో అవ్వడం లేదు. ఇన్స్టాగ్రామ్కి వ్యూస్ రాకుంటే మీ అకౌంట్ అనేది ఖచ్చితంగా స్పామ్లో వెళ్ళి ఉంటుంది. సో ఆ స్పామ్ నుంచి ఎలా తీయాలో కూడా చెప్తా. ఓకేనా గైస్? ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక చిన్న లైక్ చేయండి గైస్. ఓకేనా? సో అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్. ఓకేనా గైస్? సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే చెప్తాను అండ్ మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే మీకు చెప్తా ఇన్స్టాగ్రామ్ రీల్స్ గురించి. ఓకేనా? సో గైస్, ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి మీరు ఏం చేయాలి, ఇక్కడ చూడండి ఎడిట్ ప్రొఫైల్ ఉందా? ఓకేనా? దీనిపైన మనం ట్యాప్ చేయాలి. ఓకేనా? ఎడిట్ ప్రొఫైల్ పైన ట్యాప్ చేసిన వెంటనే అండ్ ఇక్కడ చూడండి నేమ్, యూజర్ నేమ్ అండ్ చూడండి బయో అన్ని కరెక్ట్గా ఇచ్చి ఉన్నాయా లేదా అనేది మీరైతే చెక్ చేసుకోవాలి. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి యాడ్ లింక్ ఉందా? సో దానిపైన క్లిక్ చేయాలి అండ్ ఇక్కడ చూడండి అండ్ ఇక్కడ లింక్స్ కనిపిస్తుందా? సో దీనిపైన అయితే మనం ట్యాప్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఏవైతే మనం ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ అండ్ యూట్యూబ్ కానీ మనకు ఛానల్స్ కనుక ఉంటే కనుక ఇక్కడ యూఆర్ఎల్ ఇక్కడ ఇచ్చేస్తే మన ఛానల్ లింక్ అనేది ఇక్కడ ఇస్తే అక్కడి నుంచి కూడా మనకు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ అండ్ రీచ్ అండ్ మనకు వైరల్ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ ఇచ్చేయండి. ఓకేనా గైస్? సో ఇది ఫస్ట్ సెట్టింగ్. ఓకేనా గైస్? అండ్ రెండో సెట్టింగ్ వచ్చేసి అండ్ మీరు బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి 3 డాట్స్ అండ్ 3 లైన్స్ ఉన్నాయి కదా. సో దీనిపైన అయితే ట్యాప్ చేయాలి. ఓకేనా? 3 లైన్స్ పైన ట్యాప్ చేశాను అండ్ ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి అకౌంట్ ప్రైవసీ. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఉంటుంది. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ అకౌంట్ ప్రైవసీ ఉందా? సో దీనిపైన మనం ట్యాప్ చేయాలి. ఓకేనా? ఇక్కడ ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి అకౌంట్ ప్రైవసీ. ఒకవేళ మనం దీన్ని ఆన్ చేసి పెట్టుకుంటే ఏమవుతుంది, మన అకౌంట్ అనేది ప్రైవసీ అనేది ఉంటుంది. అంటే మన ఫాలోవర్స్ మాత్రమే చూడగలరు. మన అకౌంట్ రీల్స్ కానీ పోస్ట్ కానీ ఏమైనా పోస్ట్ చేసినప్పుడు మన అకౌంట్లో ఉన్న ఫాలోవర్స్ మాత్రమే చూడగలరు. ఓకేనా? సో అదే దీన్ని మనం ఆఫ్ చేసుకొని పెట్టుకుంటే ఇది పబ్లిక్ అయిపోతుంది అండ్ పబ్లిక్లో ఉంటే మనం పోస్టెస్ కానీ రీల్స్ కానీ చేసినప్పుడు మన రీల్ అనేది అందరి దగ్గర వెళ్తుంది అండ్ మనకు తొందరగా అనేది ఫాలోవర్స్ అండ్ రీచ్ మన లైక్స్ అనేది ఎక్కువగా వస్తాయి. ఓకేనా? సో ఇలా కూడా మనం రీచ్ అయితే తొందరగా తెచ్చుకోవచ్చు. ఓకేనా? సో ఇది గైస్ సెకండ్ సెట్టింగ్. ఓకేనా? అండ్ థర్డ్ సెట్టింగ్ వచ్చేసి అండ్ ఇక్కడ చూడండి గైస్, అండ్ బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ ఎలిమెంట్ అంటే ఇక్కడ చూడండి అండ్ 3 డాట్స్ పైన క్లిక్ చేయాలి అండ్ ఇక్కడ చూడండి క్రియేటర్ టూల్స్. ఓకేనా? క్రియేటర్ టూల్స్ పైన మనం ట్యాప్ అయితే చేయాలి అండ్ చూడండి ఇక్కడ క్రియేటర్ టూల్స్ అండ్ కంట్రోల్స్ ఉందిగా. సో దీనిపైన ట్యాప్ చేయాలి. ఓకేనా? ఇక్కడ ట్యాప్ చేసిన వెంటనే అండ్ చూడండి గైస్ స్విచ్ అకౌంట్స్ అని ఉంటాయి. ఓకేనా? అకౌంట్ ట్యాప్స్ అనేది ఇక్కడ చూడండి స్విచ్ అకౌంట్ కనిపిస్తుందా? చూడండి దీనిపైన మనం ట్యాప్ చేయాలి. ఇక్కడ చూడండి ఏమేమి వచ్చాయి, స్విచ్ టు బిజినెస్ అకౌంట్, స్విచ్ టు పర్సనల్ అకౌంట్. ఓకేనా? అండ్ స్విచ్ టు క్రియేట్ అకౌంట్ అని వస్తుంది అండ్ ఇక్కడ రాలేదు. ఎందుకు రాలేదు అంటే మన అకౌంట్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా. సో అందుకనేసి ఆల్రెడీ క్రియేటెడ్ అనే వస్తుంది కానీ ఇక్కడ రాలేదు. ఓకేనా? సో ఇది గైస్, దీని గురించి మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? అండ్ సో ఇది గైస్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మినిమం ఏజ్ ఇక్కడ కనిపిస్తుందా, మినిమం ఏజ్. ఓకేనా? సో మినిమం ఏజ్ పైన ట్యాప్ చేయాలి అండ్ ఇక్కడ ఓకేనా మినిమం ఏజ్ పైన ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి బై కంట్రీ. ఓకేనా? మనం ఇండియాని సెలెక్ట్ చేసుకున్న వెంటనే అండ్ ఇక్కడ చూడండి మినిమం ఏజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్గా మీరు ఎంత ఏజ్ ఉన్న వాళ్ళని మీరు టార్గెట్ చేయాలి అనుకుంటున్నారు అండ్ మీ రీల్స్ ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు చూడాలి అనుకుంటున్నారు, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆ ఏజ్ ఉన్న వాళ్ళకు మాత్రమే మీ రీల్ అనేది సజెస్ట్ చేస్తుంది అండ్ వెళ్తుంది. ఓకేనా? ఇన్స్టాగ్రామ్. ఓకేనా గైస్? సో ఇది గైస్ థర్డ్ సెట్టింగ్ వచ్చేసి. ఓకేనా? అండ్ దీంట్లో అండ్ ఇంకోటి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన వెంటనే అండ్ చూడండి క్రూజ్ పోస్టింగ్ అని ఉంటుంది అండ్ చూడండి ఇక్కడ క్రూజ్ పోస్టింగ్ అండ్ చూడండి గైస్ ఇక్కడ చూడండి క్రూజ్ పోస్టింగ్ ఉందా. సో దీనిపైన అయితే ట్యాప్ చేయాలి. ఓకేనా? ఇక్కడ చూడండి క్రూజ్ పోస్టింగ్, దీనిపైన ట్యాప్ చేసిన వెంటనే అండ్ చూడండి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సో ఇక్కడ చూడండి అకౌంట్ సెంటర్ ఉందా. సో దీనిపైన మనం ట్యాప్ చేయాలి. ఓకేనా? చూడండి దీనిపైన ట్యాప్ చేసిన వెంటనే మీకు ఇలాగైతే వస్తుంది. ఇక్కడ చూడండి షేర్ టు ఫేస్బుక్ అని ఉంది. ఇక్కడ
ఇలాగైతే మీకు రావాలి. ఓకేనా? సో ఇలాగా రాకపోతే మీరు ఖచ్చితంగా మీ ఫేస్బుక్ నుంచే యాడ్ అయితే చేసుకోవాలి. ఓకేనా? ఇలా చేసుకుంటే మీరు ఫేస్బుక్ నుంచి కూడా మీ ఫాలోవర్స్ అనేది తెచ్చుకోవచ్చు అండ్ రీచ్ అలా కూడా మీకు వస్తుంది. ఓకేనా గైస్? ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఖచ్చితంగా చూడండి. ఫోర్త్ సెట్టింగ్ వచ్చేసి అండ్ చూడండి ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయా? సో దీనిపైన అయితే ట్యాప్ చేయాలి. ఓకేనా? 3 లైన్స్ పైన ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఫాలోడ్ ఇన్వెస్ట్ ఉంటుంది. చూడండి చూడండి గైస్, ఫాలో అండ్ ఇన్వైట్ ఫ్రెండ్స్ ఉందా? సో దీనిపైన అయితే మనం ట్యాప్ అయితే చేయాలి. అండ్ చూడండి ఇక్కడ ఫాలో అండ్ ఇన్వైట్స్ ఉందా? సో దీనిపైన ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి గైస్ మనకు ఇలాగైతే వస్తుంది. ఓకేనా? సో ఇలా వచ్చిన వెంటనే ఇక్కడ చూడండి ఫ్లాగ్ టు రివ్యూ అంటే ఒకవేళ మనం దీన్ని అయితే ఆఫ్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మన రీల్ అనేది వైరల్ అవుతుంది అనుకోండి. మన రీల్ వైరల్ అయిన వెంటనే మనకి ఏమవుతుంది, చాలా ఫాలోవర్స్ వస్తారు అండ్ లైక్స్ కామెంట్స్ చాలా వస్తాయి. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఫాలోవర్స్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటాయి. బట్ మనకు యూస్లెస్ అంటే యూస్ లేని ఫాలోవర్స్ ఉండి కూడా వేస్ట్ కదా. సో మనకు ఏదైతే కావాలి, మన యాక్టివర్స్ ఎవరైతే యాక్టివ్గా ఉంటారో ఫాలోవర్స్, సో ఆ ఫాలోవర్స్ మాత్రమే కావాలి. సో ఇక్కడ చూడండి మనం దీన్ని ఆన్ చేసుకున్న వెంటనే మనకు ఏమవుతుందంటే ఎవరైతే మనకు ఫాలోవర్ చేస్తారో అండ్ స్పామ్ ఫాలోవర్స్ కానీ అండ్ ఫేక్ ఫాలోవర్స్ కానీ ఇలాంటివి మనకు రావు. ఆల్రెడీ దీన్ని సపరేట్గా పెడుతుంది. ఓకేనా? సో ఇది గైస్ దీన్ని మనమైతే ఆన్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా గైస్? ఫిఫ్త్ సెట్టింగ్ వచ్చేసి అండ్ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన వెంటనే అండ్ చూడండి 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. 3 డాట్స్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ట్యాగ్స్ అని ఉంటాయి. ఇక్కడ మీరు సెర్చ్ చేయండి ట్యాగ్స్. చూడండి గైస్ ట్యాగ్ అండ్ మెన్షన్ ఉందా? సో దీనిపైన అయితే మీరు క్లిక్ చేయండి. ఓకేనా? దీనిపైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ అలో ట్యాగ్స్ ఎవ్రీవన్ అని ఉందా? సో దీనిపైన మీరు పెట్టుకోవాలి. ఓకేనా? దీనిపైన టిక్ చేయాలి. అండ్ ఇక్కడ చూడండి అండ్ ఫర్ సపోజ్గా మీరు దీన్ని కాకుండా దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే అలో ట్యాగ్స్ ఫ్రమ్ పీపుల్ యూ ఫాలో అంటే మీరు ఎవరైతే ఫాలో చేసి ఉన్నారో వాళ్ళు మాత్రమే మీ పోస్టర్స్ అనేది వెళ్తాయి అండ్ మెన్షన్ కూడా అలా చేసుకోవచ్చు. ఓకేనా? సో అదే కనుక మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే అందరూ మన పోస్ట్ అనేది చూస్తారు. ఓకేనా? ఐ హోప్ అండర్స్టాండ్ అయింది అనుకుంటా. సో గైస్ అండ్ ఇంకా చూడండి ఇక్కడ చూడండి గైస్ అలో మెన్షన్ ఫ్రమ్ ఎవ్రీవన్. ఓకేనా? సో దీన్ని కూడా మనం మెన్షన్ ఎవ్రీవన్ పైనే ఉండాలి. ఓకేనా? సో అండ్ ఇది గైస్ అండ్ ఇక్కడ చూడండి అలో పీపుల్ టు బూస్ట్ స్టోరీస్ దే మెన్షన్ యూ ఇన్. ఓకేనా? సో దీన్ని కూడా మనం ఆన్ అయితే చేసుకోవాలి. ఓకేనా? సో దీన్ని ఆన్ చేసుకున్న వెంటనే మనకు బూస్ట్ అయిన వెంటనే మనకు చాలా స్టోరీస్ కానీ ఇలాంటివి వస్తాయి కదా. సో ఇవి మన స్టోరీస్ కూడా వాళ్ళ దగ్గర వెళ్తాయి అండ్ తొందరగా మన రీల్ అనేది వైరల్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? సిక్స్త్ సెట్టింగ్ వచ్చేసి అండ్ చూడండి ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయా? దీనిపైన ట్యాప్ చేయండి. షేరింగ్ రీయూస్ అని ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి షేరింగ్ రీయూస్ అండ్ ఇక్కడ చూడండి గైస్ షేరింగ్ అండ్ రీయూస్ ఉందా? సో దీనిపైన అయితే ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి పోస్ట్ అండ్ రీల్స్ స్టోరీస్ అండ్ స్టోరీస్ ఇన్ మెసేజ్ రిపోర్ట్స్ అండ్ పోస్ట్ అండ్ రీల్స్. ఓకేనా? సో ఇవన్నీ మనకు ఆన్లోనే ఉంటాయి, ఆన్లోనే ఉండాలి. ఓకేనా? ఒకవేళ మీకు కనుక ఆఫ్లో ఉంటే ఖచ్చితంగా మీరు ఆన్ అయితే చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సెట్టింగ్స్. ఓకేనా? అండ్ చూడండి అండ్ నెక్స్ట్ చూడండి గైస్ ఇక్కడ చూడండి అలో పీపుల్ టు షేర్ అని ఉందా? సో డౌన్లోడ్స్. సో దీని అయితే మనం ఆన్ అయితే చేసుకోవాలి. ఓకేనా? సో ఇలా ఎందుకు చేయాలంటే ఫర్ సపోజ్గా మీరు రీల్స్ కనుక అప్లోడ్ చేసిన వెంటనే వేరే పబ్లిక్ అవుతుంది కదా. సో పబ్లిష్ అయిన తర్వాత మీ రీల్స్ అందరికీ నచ్చచ్చు అండ్ నచ్చిన తర్వాత డౌన్లోడ్స్ అనేది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో అలా చేసుకుంటే మనకు మన రీల్స్ అనేది ఫేమస్ అండ్ వైరల్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటాయి. సో అందుకని దీన్ని అయితే మనం ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా గైస్? అండ్ లాస్ట్ సెట్టింగ్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ సెట్టింగ్. ఇది చాలా మందికి తెలీదు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సెట్టింగ్. సో చూడండి అండ్ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి అండ్ ఇక్కడ చూడండి షెడ్యూల్ అని ఉంటుంది. ఓకేనా? షెడ్యూల్ కంటెంట్ అంటే ఏంటంటే మనం ఏ టైంకి అయితే పోస్ట్ చేయాలి అనుకుంటున్నామో సో ఆ టైంకి ఆల్రెడీ పోస్ట్ చేయవచ్చు. ఓకేనా? ఎగ్జాక్ట్ అదే టైంకి 1 సెకండ్ అటు కాకుండా ఇటు కాకుండా మనం సెట్ చేసుకొని పెట్టుకుంటే ఆ టైంకి ఆల్రెడీ అప్లోడ్ అయితే అయి ఉంటుంది. షెడ్యూల్ కంటెంట్ ఉందా? సో దీనిపైన ట్యాప్ చేయాలి. ఓకేనా? దీనిపైన ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఇక్కడ షెడ్యూల్ ఏ పోస్ట్ ఉందా?
సో దీన్ని ట్యాప్ చేయాలి. ఓకేనా. ఫర్ సపోజ్గా దీన్ని అయితే నేను పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా. సో దీన్ని పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి ఇలా వస్తుందా, అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. అండ్ తర్వాత మీరు ఏమైనా రాయాలి అనుకుంటే, టైప్ చేయాలనుకుంటే టైప్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి మ్యూజిక్ లాంటివి ఏమైనా పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. అండ్ ట్యాగ్స్, లొకేషన్, ఎనీథింగ్ ఏమైనా మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి లాస్ట్ మోర్ ఆప్షన్ ఉందా, సో దీనిపైన ట్యాప్ చేయాలి. ఓకేనా. ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి యాడ్ రిమైండర్ ఉందా, సో దీనిపైన ట్యాప్ చేయాలి. ఓకేనా. దీనిపైన ట్యాప్ చేసిన వెంటనే మీకు ఇలా వస్తుంది. అండ్ స్టార్ట్ టైం, సో ఇది గైస్. ఓకేనా. దీనిపైన ట్యాప్ చేయాలి. అండ్ ఇక్కడ చూడండి ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మీకు ఏ డేట్లో ఏ టైమింగ్లో ఆ వీడియో మీరు అప్లోడ్ చేయాలి అనుకుంటున్నారో ఇక్కడ మనం అయితే టైప్ చేయాలి. ఓకేనా. ఫర్ సపోజ్గా ఇవాళ సండే గైస్. ఓకేనా. నేను రేపు మండే రోజున నేనైతే చేయాలి అనుకుంటున్నాను ఫర్ సపోజ్. ఓకేనా. చూడండి ఎలా చేయాలో చెప్తా. ఇక్కడ చూడండి మండే అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ చూడండి మండే 14 జూలై. ఓకేనా. సో మండే రోజున నేను నైట్ 1 AM నేనైతే అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి మీరు ఏం చేయాలి, ఇక్కడ చూడండి ఆల్రెడీ టైం 1 అండ్ మీరు కరెక్ట్గా 1 అంటే 1 అంటే ఓకేనా. సో చూడండి నేను 1కి చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి అండ్ ఇక్కడ AM. ఓకేనా. సో ఇలా చేసుకున్న వెంటనే ఇక్కడ డన్ అనే ఆప్షన్ ఉందా, సో దీన్ని క్లిక్ చేసిన వెంటనే ఆల్రెడీ ఏ టైంకి అయితే మీరు వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ టైంకి ఆల్రెడీ అప్లోడ్ అయి ఉంటుంది. మీరు డేటా ఆఫ్ చేసినా ఆన్ చేసినా అప్లోడ్ అయి ఉంటుంది. ఓకేనా గైస్. ఇది సో దీనివల్ల ఏమవుతుంది, మనం సేవ్ అనేది టైం అనేది సేవ్ అనేది అవుతుంది. అండ్ షెడ్యూల్ అంటే ఇదే గైస్. ఓకేనా గైస్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి సెట్టింగ్స్ ఖచ్చితంగా మీ ముందు తెస్తాను గైస్. ఓకేనా గైస్.